కాంగ్రెస్ సీనియర్ నేత సయ్యద్ ఇబ్రహీం మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇబ్రహీంకి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తిరిగి సొంత గుటికి రావడం పట్ల ఇబ్రహీం సంతోషం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ సర్కార్ వల్ల ఎంత అభివృద్ధి జరిగిందో చూసి ఓటేయాలి అన్నారు. సాగునీటికి తాగునీటికి తెలంగాణలో ఢోకా లేదన్నారు. ప్రతిపక్షాల కుట్రల్ని ప్రజలు గమనించాలన్నారు. ఖమ్మం పాలేరుకు కేసీఆర్ డబ్బు పంపిస్తున్నారని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎలాగైనా తమను ఓడించాలని చూస్తున్నారన్నారు. రాజకీయాల్లో కేవలం డబ్బు ఒకటే ముఖ్యం కాదన్నారు. బీఆర్ఎస్ సర్కార్కి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఏ సర్వేలో అయినా బీఆర్ఎస్ కి 20 నుంచి 25 సీట్లు రావట్లేదన్నారు తుమ్మల. పాలేరు ప్రజల భవిష్యత్తు కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఏ కష్టం వచ్చినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిమ్మల్ని ఆదుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత దాదాగిరి చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలనే కాకుండా ఎలక్షన్ కమిషన్ ను కూడా మోసం చేశాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన అఫిడవిట్ లో స్థిరాస్తుల వివరాలు వెల్లడించలేదన్నారు. నామినేషన్ పత్రాల్లో ఏదైనా చిన్న తప్పుంటే రిజెక్ట్ చేసే అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థిరాస్తుల వివరాలు తెలపకుండా ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. కొత్తగూడెం జనరల్ అసెంబ్లీ స్థానానికి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ఎర్ర కామేష్ నామినేషన్ దాఖలు చేశారు. గత 5 ఏళ్లుగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు కామేష్. కిన్నెరసాని నీటి తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, రైల్వే అండర్ బ్రిడ్జ్, నేషనల్ హైవే రోడ్, కొత్తగూడెం బైపాస్ రోడ్ ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదు, అవగాహన లేదన్నారు పొన్నాల లక్ష్మయ్య. అహంకారంతో చేసే పనితోటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయిందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి కేసీఆర్ కి అవకాశం ఇస్తారన్నారు పొన్నాల. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆలోచనే లేదన్నారు పొన్నాల లక్ష్మయ్య. గోషామహల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాజాసింగ్. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు రాజాసింగ్. దీనికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాథోడు రమేష్ నామినేషన్ ని దాఖలు చేశారు. ఉట్నూరు మండలం ఆర్డీఓ కార్యాలయంలో తన సతీమణి సుమన్ బాయ్తో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. 2వ సెట్టి అధికారికంగా ఈ నెల 9వ తేదీన బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేస్తారు రాథోడు రమేష్. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నామినేషన్ వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. 1994 నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం తన పాత అంబాసిడర్ కారులో వెళ్లి బాన్సువాడ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి బయలుదేరే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో హల్చల్ చేస్తున్న లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో పెట్టాలనుకున్న ఫాక్స్కాన్ సంస్థని కర్ణాటకలో తరలించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఫాక్స్కాన్ వివాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. ఫాక్స్కాన్ కు తాను ఎలాంటి లేఖ రాయలేదు అన్నారు. నకిలీ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు సీఎం కేసీఆర్. నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ కి వేదాశీర్వచనం అందించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు సీఎం కేసీఆర్. మాజీ ఎంపీ వివేక్ పై విరుచుకుపడ్డారు బాల్కసుమన్. చెన్నూరులో 1000 కోట్లు ఉన్న వివేక్ కి 1000 కోట్ల అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ నేతల్ని కొనేందుకు వేలంపాట పెట్టారన్న ఆయన చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో చెన్నూరులో మళ్లీ తనదే గెలుపు అన్నారు బాల్కసుమన్. కాంగ్రెస్ అంటే స్కాములు, కరువన్నారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ అంటే అభివృద్ధి, నీళ్లు అని చెప్పారు. మాయమాటలు చెప్పుడే కాంగ్రెస్ పని అని 56 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేముందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా మల్కాజ్గిరికి చేసిందేం లేదని, సీఎం అయ్యాక రేవంత్ ఏం ఉద్ధరిస్తాడని విమర్శించారు మల్లారెడ్డి. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున బలవంతపు కళ్యాణ్ కుమార్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి నామినేషన్ దాఖలు చేశారు. కొత్తగూడెంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు మున్సిపల్ సిబ్బంది. ప్రకాశం స్టేడియంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన జరిగే సభ కోసం అనుమతి తీసుకుని ఒకరోజు ముందుగా ఫ్లెక్సీలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్నకు నిరసన సెగ తగిలింది. ప్రచారానికి వచ్చిన జోగురామన్నను స్థానికులు అడ్డుకున్నారు. 2018లో ఇచ్చిన బ్రిడ్జ్ నిర్మాణ హామీ ఏమైపోయింది అంటూ నిలదీశారు. జైనద్ మండలంలో అడ్డుకున్నారు స్థానికులు. దీంతో అక్కడ ప్రచారాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు జోగురామన్న. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి యత్నించారు. గంప ఇంటి ముందు జెడ్పీటీసీ రామిరెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. జెడ్పీటీసీపై దాడి చేసిన ఎంపీపీ నరసింగరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఇంటికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సస్పెండ్ చేయకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని కూడా వారు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. దీంతో తన అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. మేడిగడ్డ ఆనకట్ట రిపోర్టుపై టీఎస్ సర్కార్ సమీక్ష నిర్వహించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. అథారిటీ ఆరోపణలపై గట్టిగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ఎంతో చేశారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రైలు ప్రమాద బాధితుల్ని వెంటనే ఆదుకున్నారని చెప్పారు. సీఎం జగన్ మానవతా హృదయంతో స్పందించి క్షతగాత్రుల్ని, మృతుల కుటుంబాలను ఆదుకున్నారని అన్నారు బొత్స. కరువు అంశంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు బొత్స. వైసీపీకి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. మీరు కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తున్న సంగతి నిజమా కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎన్నోసార్లు బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. కేంద్రంలో వైసీపీ ఎటువైపో నిజం చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని క్వశ్చన్ చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ముందుకెళ్తాయి, దమ్ముంటే ఎదుర్కోండి అని సవాల్ విసిరారు ఆదినారాయణ రెడ్డి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా టీడీపీకి లబ్ధి చేసే విధంగా ఆమె మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీతో టీడీపీ పొత్తు కోసం ప్రయత్నించడం తప్ప పురంధేశ్వరి ఏమీ చేయడం లేదు అన్నారు. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీ కోవర్టుగా మారిపోయారని అన్నారు. పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకి వ్యతిరేకంగా స్థానిక నేతలు సమావేశమయ్యారు. బంగారుపాళ్యంలోని వైసీపీ నేత సుధాకర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు. 2024 ఎన్నికల్లో ఎంఎస్ బాబుకి టికెట్ ఇస్తే పని చేయబోమని రెడ్డి సామాజిక వర్గంలోని కొందరు నేతలు ఇప్పటికే ప్రకటించేశారు. పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాల నేతలు ఒక్కటయ్యారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైద్యులు ఆయనకి కంటి పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ ఎప్పుడు చేయాలి అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. 53 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య కారణాలతో బెయిల్ మీద బయటకొచ్చారు. ఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు కస్టమ్స్ అధికారులు. ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తువుల్ని స్వాధీనపరుచుకున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. కిచెన్ పరికరాలతో పాటు దుస్తులు, స్పోర్ట్స్ మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నందిగామ బైపాస్ రోడ్ సమీపంలో సీఐ హనీష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నందిగామ మండలం చందాపురం సమీపంలో చందర్లపాడు గ్రామానికి చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ₹1,00,000 విలువ చేసే 528 క్వార్టర్ బాటిల్స్ తో పాటు షిఫ్ట్ కార్ను కూడా సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకర పరిస్థితి ఉద్రిక్తత తీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి క్యాబ్ డ్రైవర్లను చెదరగొట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నడుస్తున్న ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ ఎయిర్పోర్ట్ లో ఆందోళన చేశారు. ప్రకాశం జిల్లా మద్దలకట్టలో వర్షాలు కురవాలని సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించి గ్రామ సమీపంలో వనభోజనాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున నైవేద్యాలతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ గ్రామస్తులు నినాదాలు కూడా చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం. పుప్పాలగూడలోని ఒక నిర్మాణ సంస్థలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. రెడీమిక్స్ ప్లాంట్ మిక్సర్ లో పడిపోవడంతో చనిపోయారు. రెడీమిక్స్ మిక్సర్ క్లీనింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా మిషన్ ఆన్ చేసేశాడు ఆపరేటర్. దీంతో ప్లాంట్ లో పడి నుజ్జునుజ్జైపోయారు బేటా సోరెన్, సుశీల్ ముర్ము అనే 2 యువకులు. జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. 2 రోజుల్లో 12 మందిపై దాడి చేసింది. అయితే గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు, సిబ్బంది అక్కడ ఎవరూ కూడా అందుబాటులో లేరు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. చిత్తూరులో భారీ చోరీ జరిగింది. సినీ పక్కీలో 40 లక్షల రూపాయలు విలువైన బంగారం కొట్టేశారు కేటుగాళ్లు.
చిత్తూరులోని కీర్తన గోల్డ్ లోన్స్ కంపెనీ నుంచి బంగారు నగలు తీసుకెళ్లిపోయారు రీజనల్ మేనేజర్ జాన్ బాబు. చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ దగ్గర కారు నిలిపి లోనికి వెళ్లారు. ఆయన కారులో ఉన్న 40 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారు నగల్ని కొట్టేసి పరారయ్యారు దుండగులు. ఆదివాసీలను బీజేపీ అవమానిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్లో కొన్ని రోజుల కిందట ఒక ఆదివాసీపై బీజేపీ నాయకుడు మూత్ర విసర్జన చేశాడని గుర్తు చేశారు. ఇదేనా బీజేపీ సిద్ధాంతం అంటూ ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ సభలో రాహుల్ ప్రశ్నించారు. కానీ బీజేపీ ఆదివాసీ అనే పదం వాడకుండా వనవాసి అంటూ వారిని దూరం పెడుతుందని రాహుల్ మండిపడ్డారు. సామాన్యులతో కలిసిపోతున్న రాహుల్ గాంధీ ఈసారి రైతు అవతారమెత్తారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ ఒక పొలంలోకొచ్చి రైతులతో ముచ్చటించారు. తలకు టవల్ కట్టుకుని చేతిలో కొడవలి పట్టి వరి పంటను కోశారు. కాంగ్రెస్ కి ఓటేసి గెలిపిస్తే ఛత్తీస్గఢ్ లో మళ్లీ రుణమాఫీ చేస్తామంటూ భరోసా ఇచ్చారు. ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. వ్యవసాయ కూలీల్ని ఇప్పుడిస్తున్న 7,000 రూపాయల్ని 10,000 రూపాయలకు పెంచుతామని రాహుల్ చెప్పారు. బెట్టింగ్ యాప్స్ తో ఉన్న సీఎం బఘేల్ కి ఉన్నటువంటి లింక్స్ పై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ప్రధాని మోదీ. ఛత్తీస్గఢ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతలు అవినీతితో తమ ఖజానా నింపుకుంటున్నారని దుర్గ్ లో జరిగిన ఎన్నికల సభలో విమర్శించారు. ఛత్తీస్గఢ్ లో ఈసారి బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి తాను హామీగా ఉంటానని కూడా తెలిపారు ప్రధాని. ఛత్తీస్గఢ్ లో ఈడీ, ఐటీ దాడులకు భయపడే నాయకులు, ఓటర్లు ఎవరూ లేరని అన్నారు మల్లికార్జున్ ఖర్గే. రాయ్పూర్ వచ్చిన ఖర్గే కాంగ్రెస్ నాయకులపై దాడుల్ని ప్రస్తావించారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకే ఎన్నికల ముందు ఈడీ దాడులు చేస్తుందని ఆరోపించారు. తమిళనాడులో ఆదాయ పన్ను శాఖ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. డీఎంకేలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి ఈవీ వేలుకు సంబంధించినటువంటి ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలలో పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిపారు ఐటీ అధికారులు. ఈ దాడిలో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా హర్యానాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ యజమానికి తన ఉద్యోగులకు కార్లను బహుకరించారు. ఉద్యోగుల శ్రమకు, నిజాయితీ నిబద్ధతకు ముగ్ధుడైపోయి దీపావళి కానుకగా వారికి 12 వాహనాల్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు చేసిన కృషి వల్లే ఈ రోజు నేను గొప్ప స్థానానికి చేరుకున్నానని చెప్పారు కంపెనీ యజమాని ఎంకే భాటియా. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ నుంచి 508 కోట్లు భూపేష్ బాఘెల్ కి అందాయన్న ఆరోపణలపై బీజేపీ గురిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ జనాన్నే కాదు లూటీ చేయడానికి మహదేవ్ పేర్లను కూడా వదలలేదంటూ ప్రధాని మోదీ విమర్శించారు. ఈ స్కామ్ లో నిందితులైన దుబాయ్ వాళ్లతో కాంగ్రెస్ కున్నటువంటి లింక్స్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ ని దోచేసిన వారిపై జైలుకు పంపిస్తామని దుర్గ్ సభలో హెచ్చరించారు ప్రధాని. తనను నేరుగా ఎదుర్కోలేక ఈడీ, ఐటీలను బీజేపీ అస్త్రంగా వాడుకుంటోందని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ మండిపడ్డారు. మహాదేవ్ యాప్ ని ఆపేయాల్సిన కేంద్రం ఇప్పటిదాకా ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారాయన. అసలు దుబాయ్ వాళ్లతో మీకేంటి సంబంధం అంటూ బాఘెల్ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో వర్గ పోరుపై ప్రధాని మోదీ సెటైర్స్ వేశారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలు పరస్పరం చొక్కాలు చించుకోవడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్ళకి అవకాశం ఇస్తే ప్రజల దుస్తులు కూడా చించేస్తారని మోదీ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల డైలాగ్స్, వారి క్యారెక్టర్స్ సినిమా స్థాయిలో ఉన్నాయని, ఆ విధమైన స్టైల్లోనే చేస్తున్నారని, అందుకే సీన్ కూడా సినిమా స్టైల్లో కనిపిస్తుందని మోదీ సెటైర్స్ వేశారు. బీజేపీ గెలిచాక కాంగ్రెస్ అసలు సినిమా కనిపిస్తుందన్నారు. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు ప్రధాని మోదీ. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం డిసెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. అయితే ఈ పథకాన్ని ఆహార భద్రత పథకాన్ని కలిపేశారు. ఆహార భద్రత చట్టం కింద 81,35 లక్షల మందికి నామమాత్రంగా డబ్బు చెల్లిస్తే కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాల్ని ఇస్తారు. తమిళనాడుకు చెందిన నటి బీజేపీ నేత రంజనా నచ్చియార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై శివార్లలోని పూనమల్లెలోని ఆమె ఇంటికొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజనా నచ్చియార్ని తనను తిట్టారంటూ తమిళనాడుకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేశారు. దీంతో 5 సెక్షన్ల కింద ఆమెను బుక్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఛత్తీస్గఢ్ లో జరిగే తొలి విడత పోలింగ్ కు ఈవీఎంలు తీసుకుని ఎన్నికల బృందాలు బయలుదేరాయి. రాయ్పూర్ నుంచి హెలికాప్టర్స్ లో వెళ్లాయి. బస్తర్ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత 7 జిల్లాలు, మరో 4 జిల్లాల్లోని మొత్తం 20 సీట్లకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు నక్సల్స్ విఘాతం కలిగించకుండా భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అస్వస్థకు గురయ్యారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు ఆయన. దీంతో సీఎం స్టాలిన్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు. కేరళలో బంగారు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు కస్టమ్స్ అధికారులు. 15 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. దీని విలువ 8,40,00,000 రూపాయలుంటుందని అంచనా.
ఢిల్లీలో డెడ్లీ యాక్సిడెంట్ జరిగింది. ఒక డీటీసీ బస్ అదుపు తప్పి దూసుకొచ్చింది. ఈ భయానక యాక్సిడెంట్ లో ఒకరు చనిపోయారు. రోహిణి ప్రాంతంలో కారుని ఇతర వాహనాలని బస్సు తోసుకుంటూ వచ్చింది. అయితే రోడ్డు పక్కన ఆగి ఉన్న 2 వీలర్స్ ని నుజ్జు చేసింది ఆ బస్. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు కాలనీలు నీట మునిగాయి. అటు మదురైలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చెన్నై, మదురై, చెంగల్పట్టు సహా 8 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.